కేరళలో లవ్ జిహాద్ భూతం యువతలను బలి తీసుకుంటూనే ఉంది. ఎర్నాకుళం జిల్లాలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది. పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో ఈ కేసును మత మార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు అనే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. రమీస్, 23 ఏళ్ల సోనా ఎల్దోస్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోనా టీచర్ ట్రైనింగ్ కోర్సు చదువుతుంది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ఇస్లాం మతం స్వీకరించాలని షరతు విధించారు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి చేశారు. అయినా మతం మారేందుకు ఆమె ససేమిరా అనడంతో ఓ గదిలో బంధించి రమీస్, అతని కుటుంబం, బంధువులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రమీస్ ఎక్కడైనా చావుపో అని తిట్టి పంపించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. తన ఇంటికి చేరుకొని తాను చనిపోతున్నానని అతనికి మెసేజ్ పెట్టింది. దీంతో సరే మంచిది కానీ అని అతడు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి గదిలో లభ్యమైన సూసైడ్ లెటర్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వాట్సాప్ చాట్ను పరిశీలించగా ఆమె చనిపోతున్నానని మెసేజ్ చేయడం, అతడు ఓకే కాని అని సమాధానం ఇవ్వడం కనిపించాయి. మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింద రమీస్ను అరెస్టు చేశారు. లభ్యమయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వివాహం నమోదు చేసుకునే నెపంతో రమీస్ సోనాను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ రమీస్, అతని కుటుంబ సభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుగుతుందని బెదిరించినట్లు సమాచారం. తమ మతంలోకి మారమని రమీస్ తనను బలవంతం చేశాడని సోనా తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో రమీస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమీస్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. సోనా తల్లి, వాళ్ల ఇంటి పనిమనిషి బిందు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. సోనా మొదట మత మార్పిడికి ప్రేమమాయలు అంగీకరించిందని, కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని వాళ్లు తెలిపారు. తన కుమార్తె రమీజ్ను ఎంతగానో ప్రేమించిందని, అయితే మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవధకు చేశారని సోనా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టి పరిస్థితులను మతం మారనని తేల్చి చెప్పిందని పనిమనిషి బిందు మీడియాకు వెల్లడించింది. దీంతో సోనాను ఒక గదిలో బంధించారని, బాధితురాలి సోదరుడిని కూడా కొట్టారని బిందు తెలిపింది. తన కూతురును మతం మార్చేందుకు చేసిన ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించిన తర్వాత గత వారం ఆమెను ఓ గదిలో నిర్బంధించి కొట్టారు. ఆమె వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ మతం మార్చడానికి సిద్ధంగా లేదని, ఆమె డిమాండ్ను వారు పట్టించుకోలేదని బాలిక తల్లి ఆవేదనతో పోలీసులకు చెప్పింది. దర్యాప్తు అధికారులు రమీస్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అతని కుటుంబ సభ్యులను సహ నిందితులుగా పేర్కొనే అవకాశం ఉంది. సోనా కుటుంబం నుండి వచ్చిన ఆత్మహత్య నోట్, వాంగ్మూలం ప్రకారం వారిద్దరి మధ్య కళాశాలలో ఉన్నప్పుడు ప్రారంభమైన ప్రేమ తర్వాత అతను దుర్వినియోగపరిచాడు. సోనా తండ్రి ఇటీవల మరణించడంతో ఆమె ఆ పేరుతో మత మార్పిడి ప్రక్రియను ఆలస్యం చేసింది. అనైతిక అక్రమ రవాణా కేసులో రమీస్ గతంలో అరెస్ట్ అయినప్పటికీ సోనా అతన్ని క్షమించిందని ఆమె సోదరుడు ఆరోపించాడు. ఇటీవల రమీస్ ఒక స్నేహితుడిని కలిసే నెపంతో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి ఒక గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు. ఆమె మత మార్పిడి కోసం తీసుకువెళ్లడానికి అతను ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేశాడని, కానీ ఆమె నిరాకరించడంతో ఆమెను చనిపోవాలని చెప్పాడు. కొచ్చి విమానాశ్రయంలో తాత్కాలిక సిబ్బందిగా రమీస్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.